మెదక్ జిల్లాను అవినీతి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు పిలుపునిచ్చారు. అధికారులతో ఎవరికైనా లేదా వారి సిబ్బందితో అవినీతి ఆలోచనలు ఉంటే వెంటనే విరమించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజల పట్ల జాలి, కరుణతో పాటు వృత్తి పట్ల నిబద్ధత ఉండాలని చెప్పారు. పేదలను పీడించే అవినీతి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రతి శాఖలో పేరుకుపోతున్న అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడమే వారి లక్ష్యమని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరించాలని సూచించిన కలెక్టర్ మెదక్ జిల్లాను అవినీతి రహిత జిల్లాగా మలచాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. అనంతరం ఉద్యోగులతో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. Honesty and integrity. We shall not offer or accept bribes. We commit to good corporate governance based on transparency, accountability and fairness. We shall adhere to relevant laws, rules and compliance mechanisms in the conduct of business. We shall adopt a code of ethics for all our employees. Culture of honesty and integrity. We shall not. ఈ రోజు మరి మెదక్ ఐడిఓస్ గా మనం అన్ని జిల్లాల అధికారులు ప్లస్ అదే విధంగా మెదక్ హెడ్ క్వార్టర్ లో ఉన్న వాళ్ళ సిబ్బంది అంటే ఒక జిల్లా అధికారి నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్ లో ఒక లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ ఆఫీస్ సబార్డినేట్ వరకు కూడా వాళ్ళందరినీ కూడా మనము మెదక్ కలెక్టరేట్ కి పిలవడం జరిగింది. సో వాళ్ళందరూ సుమారుగా 600-700 మంది మొత్తం అంతా స్టాఫ్ తో సహా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా విజిలెన్స్ అవేర్నెస్ లో భాగంగా సో ఎథికల్ బిహేవియర్ మీద వాళ్ళందరూ కూడా మనము తీసుకోవడం జరిగింది. క్లాస్ తీసుకొని వాళ్ళకంతా కూడా మంచి బిహేవియర్ ఏముంటది, ఎథికల్ బిహేవియర్, మనం అడ్మినిస్ట్రేషన్ లో కరప్ట్ ప్రాక్టీసెస్ ని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి, ప్రజల కోసం ఏ విధంగా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిస్వార్థంగా, ట్రాన్స్పరెంట్ గా మనం ఏ విధంగా పనిచేయాలనేసి కూడా జిల్లా అధికారులకు అదే విధంగా వాళ్ళ స్టాఫ్ కి అందరికి కూడా చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జిల్లా అధికారులకు చెప్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వరకు వెళ్ళకపోవచ్చు. ఒక్కొక్కసారి జిల్లాధికారి మంచిగా పని చేయొచ్చు, బట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కరెక్ట్ బిహేవియర్ లో ఉండొచ్చు. మరి అందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి, అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలనేసి మరి అన్ని స్థాయిలో ఉన్న అధికారులకు వాళ్ళ సిబ్బందిని అందరూ కూడా పిలిచి ఐడియోస్ లో మనము ఎథికల్ బిహేవియర్ మీద, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి సో ప్రజా సర్వీస్ ప్రజలకు హితం చేసే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలే మనకు దేవుళ్ళు. సో వాళ్ళ వల్లనే వాళ్ళు కట్టే ట్యాక్స్ వల్లనే మనకు అందరికి కూడా శాలరీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హింసించకుండా సో వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. అటువంటి హేయమైన చర్య ప్రజలను హింసించడం అనేది సో వాళ్ళ నుంచి నిరుపేదల నుంచి వాళ్ళ నుంచి హింసించి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తప్పు బిహేవియర్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మరి మెదక్ ఐడిఓస్ గా మనం అన్ని జిల్లాల అధికారులు